ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు మ్యాప్స్ని చూడండి. మొదటిది అంటార్క్టికా యొక్క నార్మల్ మ్యాప్, రెండవది రాడార్ని ఉపయోగించి క్రియేట్ చేసిన మ్యాప్. ఈ రాడార్ మ్యాప్లో సైంటిస్టులకు మంచుతో కప్పబడి ఉన్న అంటార్క్టికా కింద దాదాపు 400 కన్నా ఎక్కువగా వాటర్ బాడీస్, లేక్స్ ఉన్నట్టు కనిపించాయి. ఈ లేక్స్ మంచు కింద కోట్ల సంవత్సరాలుగా ట్రాప్ అయి ఉన్నాయి. అందులో ఎలాంటి జీవులు ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. మంచు కింద ఉన్న ఈ వాటర్ బాడీస్ని రీచ్ అవ్వడం అనేది చంద్రుణ్ణి రీచ్ అవ్వడం అంత డిఫికల్ట్. నేను ఇక్కడ ఓవర్ హైప్ చేయట్లేదు, కానీ నిజంగానే అంటార్క్టికా మంచు కింద డైనోసార్లు, మన సోలార్ సిస్టమ్, ఏలియన్ లైఫ్కి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అనేది సైంటిస్టుల నమ్మకం. వాటిని ఛేదించేందుకే 1990లో అమెరికా, రష్యా అండ్ యూకే మధ్య ఒక అతిపెద్ద టెక్నాలజికల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అందులో ఈ 3 దేశాలు కొన్ని కిలోమీటర్ల వరకు కప్పబడి ఉన్న ఈ మంచు కింద ఏముందో కనుక్కోవడానికి డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టాయి. ఎవరైతే ముందుగా ఈ మంచు కింద ఉన్న రహస్యాల్ని ఛేదిస్తారో వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. భూమిపై ఉన్న అతిపెద్ద మిస్టరీని రివీల్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈ డ్రిల్లింగ్ కాంపిటీషన్లో 2 దేశాలు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి. ఒక దేశం మాత్రం సక్సెస్ఫుల్గా డ్రిల్ చేసి ఈ మంచు కింద కోట్ల ఏళ్లుగా దాగున్న రహస్యాన్ని ప్రపంచానికి రివీల్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ డ్రిల్లింగ్లో సైంటిస్టులు కనుగొన్న విషయాలు తెలిసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అప్పటి వరకు సైంటిస్టులకు ఏలియన్స్ గురించి ఉన్న అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది. ఏలియన్స్ ఖచ్చితంగా ఇతర గ్రహాలపైన ఉంటాయి అని కన్ఫర్మ్ కూడా అయ్యింది. అయితే అసలు సైంటిస్టులకు కిలోమీటర్ల వరకు పేరుకుపోయి ఉన్న అంటార్క్టికా మంచు కింద ఏం దొరికింది, అక్కడ ఎటువంటి రహస్యాలు ఉన్నాయి, ఎందుకు పవర్ఫుల్ దేశాలు అంటార్క్టికాలో డ్రిల్లింగ్ చేయడానికి పోటీ పడుతున్నాయి, ఈ అంటార్క్టికా మంచులో డ్రిల్ చేయడం భూమిపైన బోరు వేసినంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ఈ అంటార్క్టికా ప్రాంతంలో మనుషులు జీవించడమే కష్టం. అలాంటిది అక్కడ కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. అయితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ అంటార్క్టికా మంచుని డ్రిల్ చేయడం ఎందుకు సాధ్యపడట్లేదు? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి నేను, నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మీరు మన భూమిపై అంటార్క్టికా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఒకసారి మన ఎర్త్ మ్యాప్ని చూస్తే మన భూమి యొక్క సౌత్ పోల్ దగ్గర మంచుతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతాన్ని అంటార్క్టికా అంటారు. అంటార్క్టికా చూడడానికి కంప్లీట్గా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అనుకోకండి. నిజం చెప్పాలంటే ఈ అంటార్క్టికా ఒక ఎడారి లాంటిది, కానీ ఇది మంచు ఎడారి. ఇక్కడ మనుషులు జీవించడం ఇంపాసిబుల్. ఈ భూమిపై అత్యంత లోవెస్ట్ టెంపరేచర్ ఇక్కడే ఉంటుంది. అది ఎంతో తెలుసా? -89 డిగ్రీ సెంటీగ్రేడ్స్. 0 దగ్గర మన బాడీ అండ్ వాటర్ కంప్లీట్గా గడ్డకట్టిపోతుంది. అలాంటిది ఆల్మోస్ట్ -90 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అంటే అక్కడ మనుషులు జీవించడం ఇంపాసిబుల్. అండ్ ఇక్కడ మంచు పొరలు దాదాపు 5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయి ఉంటాయి. అండ్ భూమిపై ఉన్న దాదాపు 70% ఫ్రెష్ వాటర్ ఈ మంచులోనే ట్రాప్ అయి ఉంది. ఒకవేళ అంటార్క్టికాలో ఉన్న మంచు మొత్తం కరిగిపోతే సముద్రాల వాటర్ లెవెల్ 58 మీటర్స్ వరకు పెరుగుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న కోస్టల్ ఏరియాస్ అన్నీ సముద్రంలో మునిగిపోతాయి. మన ముంబై, చెన్నై, ఈవెన్ విశాఖపట్నం, లండన్, న్యూయార్క్ అనేక నగరాలు ఈ మంచు కరిగిపోతే మునిగిపోతాయి. ఇక మెయిన్ విషయాన్ని డిస్కస్ చేద్దాం. 1960 సమయంలో సైంటిస్టులు ఒక స్పెషల్ రాడార్ ఉన్న విమానాన్ని అంటార్క్టికా పైన ఫ్లై చేసి ఆ మంచు మొత్తాన్ని స్కాన్ చేశారు. ఆ రాడార్స్ వేవ్స్ మంచు లోపలికి వెళ్ళి దాని కింద ఉన్న ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలవు. అయితే ఈ రాడార్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ని చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఈ అంటార్క్టికా పైన చూడడానికి చాలా స్మూత్గా మంచుతో కప్పబడి ఉంటుంది, కానీ మంచు కింద నేల అంత స్మూత్గా లేదు. ఈ మంచు కింద పెద్ద పెద్ద పర్వతాలు దాగి ఉన్నాయి, కొన్ని అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి. అలాగే అమెరికన్ గ్రాండ్ క్యానియన్ కంటే లోతైన అనేక లోయలు కూడా ఉన్నాయి. వాటితో పాటు రాడార్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు క్యాప్చర్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో చాలా స్మూత్గా ఉన్న ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసింది. అక్కడ ఏదో లిక్విడ్ ఉన్నట్టుగా తెలిసింది. కానీ -1 డిగ్రీ సెంటీగ్రేడ్లో దాదాపు 4 కిలోమీటర్ల మంచు లోపల లిక్విడ్ దాగి ఉంది అనేది నమ్మలేని విషయం. అందుకే ఆ సమయంలో సైంటిస్టులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత
1990 వరకు అభివృద్ధి చెందిన టెక్నాలజీ, శాటిలైట్ మ్యాప్ అండ్ రాడార్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఉపయోగించి నిజంగానే మంచుతో కప్పబడి ఉన్న ఈ అంటార్క్టికా కింద పెద్ద పెద్ద సరస్సులు ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. కేవలం ఒక ప్రాంతంలో కాదు, దాదాపు 400 కన్నా ఎక్కువగా లేక్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ లేక్స్ అన్నిటిలో అతి పెద్దది లేక్ వాస్తాక్. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ అంటార్క్టికా మంచు కింద నీరు ఉండడానికి ఏలియన్ లైఫ్కి సంబంధం ఏంటి? ఈ లేక్లో ఉన్న వాటర్ కోసం అగ్రదేశాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మంచు కింద ఐడెంటిఫై చేయబడ్డ ఈ లేక్స్ దాదాపు 1.5 సంవత్సరాల నుంచి బయట ప్రపంచంతో కనెక్షన్ లేకుండా రహస్యంగా ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇది కంప్లీట్గా మంచు కింద ఉన్నప్పటికీ లేక్ వాటర్ గడ్డ కట్టలేదు. అదెలా సాధ్యమైంది అంటే, మన భూమి కోర్లో విపరీతమైన హీట్ ఉంటుంది. ఆ హీట్ భూమి పొరల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఈ లేక్ కంప్లీట్గా దాదాపు 4 కిలోమీటర్ల మందం కలిగిన మంచుతో కప్పబడి ఉంది. ఈ మంచు భూమి నుంచి బయటకి వస్తున్న హీట్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ కాకుండా బ్లాక్ చేస్తుంది. అండ్ ఇంత భారీ మొత్తంలో మంచు ఆ లేక్ వాటర్ పైన ఉండడం కారణంగా ఆ వాటర్పై విపరీతమైన ప్రెజర్ కూడా ఉంటుంది. ఈ హై ప్రెజర్కి ఎర్త్ నుంచి వచ్చే హీట్ తోడవడంతో ఆ లేక్ వాటర్ గడ్డ కట్టకుండా అలాగే లిక్విడ్ ఫామ్లో ఉంది. అంటే అంటార్క్టికాలో ఉన్న ఈ మంచు కింద ఎవరికి తెలియని సీక్రెట్ సముద్రాలు చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా జీవం ఉంటుంది. సో సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే, ఈ లేక్లో ఉండే జీవులు భూమిపై ఉన్న జీవులకు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే 4 కిలోమీటర్ల లోపల మంచు కింద సూర్యరశ్మి చేరదు, కంప్లీట్ చీకటి ఉంటుంది. ఆ చీకట్లో ఎలాంటి జీవులు ఉండొచ్చు అనేది సైంటిస్టులకు కూడా తెలియదు. అందుకే వాటిని తెలుసుకోవడం కోసం వీళ్ళలో ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ వాటర్లో జీవం ఉన్నట్టు తెలిస్తే సేమ్ ఇదే విధంగా మంచుతో కప్పబడి ఉన్న ఇతర గ్రహాలపైన కూడా జీవం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ లేక్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకోగలిగితే ఇతర గ్రహాలని స్టడీ చేయడం ఈజీ అవుతుంది. అందుకే ఆ సమయంలోని అగ్రదేశాలు అమెరికా, రష్యా అండ్ యూకే ఈ లేక్స్ కోసం అంటార్క్టికాలో గడ్డకట్టి ఉన్న భారీ మంచును డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ఈ డ్రిల్లింగ్ చేయడం అనేది భూమి పైన బోరు వేసినంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మెథడ్లో సర్ఫేస్ పైన, అంటే మనం జీవిస్తున్న ఈ ప్లేస్ నుంచి ఒక్క బ్యాక్టీరియా కూడా లేక్లోకి ఎంటర్ అవ్వకూడదు. అయితే అక్కడ ఉన్న ఈకోసిస్టమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. సైంటిస్టులు బయట ఉన్న చిన్న బ్యాక్టీరియా కూడా ఆ లేక్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయాలి. ఇది అతిపెద్ద ఛాలెంజింగ్ టాస్క్. కరెక్ట్గా చెప్పాలంటే 1960 సమయంలో ఇది ఇంపాసిబుల్. కానీ ఈ 3 దేశాలు రష్యా, అమెరికా అండ్ యూకే ఈ మిషన్కి సిద్ధమయ్యాయి. మొదటగా రష్యా మంచు కింద 4 కిలోమీటర్ల లోతులో ఉన్న వాస్తోక్ లేక్ని డ్రిల్ చేయడానికి రష్యా సిద్ధమైంది. యూకే 3 కిలోమీటర్ల లోతులో ఉన్న ఎల్సోవర్త్ అనే లేక్ని డ్రిల్ చేయడానికి సిద్ధమైంది. అమెరికా ఈ 2 దేశాల కంటే తక్కువ లోతు, కేవలం 800 మీటర్ల లోతు కలిగిన విల్సన్ అనే లేక్ని డ్రిల్ చేయడానికి సిద్ధపడింది. 3 దేశాలు, 3 లేక్లు అండ్ డిఫరెంట్ లోతులు. ఇక ఈ రేస్లో ఏ దేశం గెలవబోతుంది అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. 1970వ సంవత్సరంలో రష్యా సైంటిస్టులు అంటార్క్టికా మధ్యలో డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్లేస్ పేరు వాస్తోక్ స్టేషన్. ఆ టైంలో సైంటిస్టులకు ఆ లేక్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం మంచు లోపల నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తూ వాటిని స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ వాళ్లకు వేల సంవత్సరాల క్రితం భూమి వాతావరణం ఎలా ఉండేది అని తెలుసుకోవడంలో చాలా ఉపయోగపడింది. డ్రిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. రకరకాల శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. 1000 మీటర్లు, 2000 మీటర్లు, 3000 మీటర్ల లోతు వరకు చేరుకున్నారు. ఇతర దేశాల సైంటిస్టులు రాడార్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే, రష్యా చేసిన ఈ డ్రిల్ దాదాపు 3000 కిలోమీటర్ల లోతుకు చేరుకుంది. అక్కడి నుంచి కేవలం 130 మీటర్ల లోతుకు డ్రిల్ చేస్తే వాళ్ళు వాస్తోక్ లేక్ని చేరుకుంటారు. అంటే రష్యా సైంటిస్టులు ఇంకాస్త పుష్ చేసి డ్రిల్ చేస్తే కోట్ల సంవత్సరాలుగా ప్రపంచంతో కనెక్షన్ లేకుండా ఉన్న ఈ లేక్ శాంపిల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అప్పుడే సడన్గా ఈ ఆపరేషన్ని ఆపేశారు. ఎందుకంటే సైంటిస్టులకు ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. వీళ్ళు డ్రిల్ చేస్తున్నప్పుడు లోతుకు వెళ్లే కొద్దీ మంచు గోడలు కూలి ఆ డ్రిల్ హోల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రష్యా సైంటిస్టులు ఈ డ్రిల్ హోల్లో ఒక లిక్విడ్ని పోశారు.
అది టెంపరేచర్ ఎంత తక్కువగా ఉన్నా గడ్డ కట్టదు, మంచుని కూడా గడ్డ కట్టనివ్వదు. అదే కిరోసిన్ అండ్ ఫ్రీయన్ మిక్సర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జెట్ ఫ్యూయల్. ఇక్కడ వీళ్ళు ఏదో 100 లీటర్లు 200 లీటర్ల లిక్విడ్ వాడారు అనుకోకండి, దాదాపు 60 టన్నుల లిక్విడ్ని ఉపయోగించారు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, వీళ్ళు డ్రిల్ చేస్తున్న కొద్దీ ఆ హోల్ క్లోజ్ అవ్వకుండా అందులో జెట్ ఫ్యూయల్ నింపుతూ ఉన్నారు. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఈ డ్రిల్ కోట్ల సంవత్సరాలుగా మంచు కింద ఉన్న లేక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన వెంటనే ఆ డ్రిల్ హోల్లో ఫిల్ చేసిన ఈ ఫ్యూయల్ మొత్తం ఆ లేక్లో కలిసిపోతుంది కదా, దాంతో ఆ లేక్ కంప్లీట్గా కంటామినేట్ అవుతుంది. అప్పుడు శాంపిల్స్ తీసుకోవడం కూడా వేస్ట్ అవుతుంది. సైంటిస్టులు మొదట బయట నుంచి చిన్న బ్యాక్టీరియాను కూడా ఆ లేక్లోకి వెళ్లకుండా ఉండేందుకు డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ రష్యా మాత్రం 60 టన్నుల జెట్ ఫ్యూయల్ని ఆ లేక్లో ఇంజెక్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు రష్యాను ఈ డ్రిల్లింగ్ని ఆపాల్సిందిగా, వాళ్ళు ఫాలో అవుతున్న మెథడ్ కరెక్ట్ కాదు అంటూ రిక్వెస్ట్ చేశారు. మొదట్లో దానికి రష్యా అగ్రీ చేసి 10 సంవత్సరాల వరకు డ్రిల్ని ఆపేసింది. ఈ 10 సంవత్సరాల టైంలో సైంటిస్టులు ఒకరినొకరు ఈ విషయం పైన డిబేట్ చేయడము, వేరే మెథడ్స్ని కనుక్కోవడం లాంటివి చేశారు. కానీ దానికి ఎలాంటి సొల్యూషన్ లభించలేదు. దాంతో రష్యా పాత మెథడ్నే ఫాలో అవ్వడానికి సిద్ధమైంది. ఇక్కడ రష్యా చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, మేము ఉపయోగించే జెట్ ఫ్యూయల్ వాటర్ కంటే తేలికగా ఉంటుంది కాబట్టి లేక్లో కలవదు, మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని. కానీ ఇతర దేశాల సైంటిస్టులు మీరు అనుకునేది తప్పు. మీరు వన్స్ ఆ లేక్ని డ్రిల్తో హిట్ చేసిన వెంటనే ఆ ఫ్యూయల్ మొత్తం అందులో కలిసిపోతుంది అన్నారు. బట్ రష్యా గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు ఎవరి మాట వినకుండా డ్రిల్లింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. ఫైనలీ 2012లో రష్యా ఆ లేక్లోకి ఎంటర్ అయిపోయింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ లేక్ దాదాపు 1,50,00,000 సంవత్సరాల నుంచి భారీ ఐస్ లేయర్ కింద దాగి ఉంది. ఆ ఐస్ లేయర్ పైన విపరీతమైన ప్రెజర్ అప్లై చేసి ఉంది. దాంతో డ్రిల్ లేక్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక్కసారిగా ప్రెజరైజ్ అయి ఉన్న ఆ వాటర్ డ్రిల్ హోల్ గుండా బయటకి చాలా స్పీడ్గా వచ్చింది. దాంతో రష్యన్ సైంటిస్టులు ఉపయోగించిన జెట్ ఫ్యూయల్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది. దాదాపు 30 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు లోపల ఉన్న జెట్ ఫ్యూయల్ అండ్ వాటర్ బయటకు వచ్చి ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ అయింది. దాంతో రష్యా సైంటిస్టులు అందరికన్నా ముందు మేము అండర్ గ్రౌండ్లో ఉన్న లేక్ని రీచ్ అయ్యాము అని సంబరపడిపోయారు. ఆ వాటర్ శాంపిల్ని తీసుకొని ల్యాబ్కు పంపించి వాటిపైన స్టడీ చేయడం మొదలుపెట్టారు. సైంటిస్టులు వాళ్ళు కలెక్ట్ చేసిన శాంపిల్లో ఒక కొత్త రకం బ్యాక్టీరియా దొరికింది అని కూడా క్లెయిమ్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే, వాళ్ళు కనుగొంది కొత్త రకం బ్యాక్టీరియాని కాదు. ఆ బ్యాక్టీరియా ఆ లేక్లోది అసలే కాదు, అది వాళ్ళు వాడిన కిరోసిన్లోది. అంటే ఇక్కడ రష్యా కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నీ కంటామినేట్ అయ్యాయి. వీళ్ళు ఫాలో అయిన మెథడ్స్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. రష్యా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి దాదాపు 15 సంవత్సరాలు పడ్డ కష్టం మొత్తం కూడా వృధా అయిపోయింది. కానీ వీళ్ళకంటే వరస్ట్గా బ్రిటన్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బ్రిటన్ శాంపిల్ని కలెక్ట్ చేయడానికి $12 మిలియన్ ఇన్వెస్ట్ చేసి దాదాపు 16 సంవత్సరాలు దానిపైన రీసెర్చ్ చేసింది. వీళ్ళు రష్యా లాగా కాకుండా హాట్ వాటర్ డ్రిల్లింగ్ ఉపయోగించారు. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే, వీళ్ళు హాట్ వాటర్ని ఉపయోగించి కొన్ని మీటర్ల వరకు డ్రిల్ చేసి అక్కడ ఒక వాటర్ పాకెట్ని క్రియేట్ చేసి మళ్ళీ డ్రిల్ స్టార్ట్ చేస్తారు. ఇదే మెథడ్ని కంటిన్యూ చేస్తూ మెల్లగా అండర్ గ్రౌండ్లో ఉన్న లేక్ని రీచ్ అవుదాం అనుకున్నారు. డిసెంబర్ 2012లో బ్రిటిష్ టీం అంటార్టికాకు చేరి తమ డ్రిల్లింగ్ని మొదలుపెట్టింది. వాళ్ళు దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్ చేశారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నారు. కానీ అంటార్టికా సాధారణమైన ప్లేస్ కాదు. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు అక్కడ ఎదురవుతాయి. వాళ్ళు ఆల్మోస్ట్ లేక్ని రీచ్ అయిపోయారు అనే సమయంలో డ్రిల్లో సమస్యలు వచ్చి అది ఫర్దర్గా మూవ్ అవ్వడం ఆగిపోయింది. ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడి టెంపరేచర్కి జామ్ అయిపోయాయి. ప్రాసెస్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే సమయంలో మాల్ ఫంక్షన్ వచ్చి ఆపరేషన్ ఆగిపోయింది. డిసెంబర్ 25, 2012న సైంటిస్టులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యామో అని రియలైజ్ అయ్యి ఆపరేషన్ మొత్తాన్ని చివరికి క్యాన్సిల్ చేశారు. ఇక అమెరికా వంతు. వీళ్ళు చాలా తెలివిగా తక్కువ లోతు ఉన్న కేవలం 800 మీటర్ల లోతు ఉన్న లేక్ని చూస్ చేసుకున్నారు. అమెరికా ఈ డ్రిల్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసింది. దాని పేరే విజార్డ్. నాసాకు చెందిన స్పేస్ మిషన్ టీంని ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేశారు. వీళ్ళతో పాటు డిఫరెంట్ యూనివర్సిటీస్కి చెందిన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఈ మిషన్లో జాయిన్ అయ్యారు. వీళ్ళ గోల్ ఒకటే, వెస్ట్ అంటార్టికాలో ఉన్న 800 మీటర్ల లోతులో ఈ లేక్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేకుండా శాంపిల్స్ కలెక్ట్ చేయడం.
అండ్ ప్రపంచానికి మేమే బెస్ట్ అని నిరూపించడం. అయితే అమెరికా నిజంగానే ఒక పర్ఫెక్ట్ మెథడ్ని ఫాలో అయింది. వాళ్ళు ఉపయోగించే ప్రతి ఎక్విప్మెంట్ని ప్రాపర్గా క్లీన్ చేసేవారు, ఎటువంటి బ్యాక్టీరియాస్ లేకుండా స్టెరిలైజ్ చేసేవారు. 2013 జనవరి 21న అమెరికా డ్రిల్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా లేక్ని రీచ్ అయ్యి ప్రాపర్గా ఒక పర్ఫెక్ట్ శాంపిల్ని కలెక్ట్ చేసింది. అమెరికా ఏ దేశం చేయలేని ఆపరేషన్ని కంప్లీట్ చేసింది. ఆ లేక్ లోపల ప్రపంచం చూడడానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. కోట్ల సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి అలజడి లేదు. ఒక కంప్లీట్ సీక్రెట్ లేక్ అది. ఆ లేక్ నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్ వాటర్లో అమెరికాకు ఒక బ్యాక్టీరియా కూడా లభించింది. దాంతోపాటు ఆర్కియా అనే ఒక జీవి కూడా లభించింది. ఈ జీవులు బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ లేకుండా కంప్లీట్ చీకట్లో కొన్ని కోట్ల సంవత్సరాలు జీవిస్తున్నాయి. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ డిస్కవరీ. దీని ద్వారా సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే అంటార్క్టికాలోనే జీవం ఉంది అంటే మంచుతో కప్పబడి ఉన్న ఇతర గ్రహాలపైన కూడా ఖచ్చితంగా జీవం ఉంటుంది అని. అయితే ఎటువంటి సూర్యరశ్మి లేకుండా ఈ జీవులు అండర్ గ్రౌండ్ లేక్లో ఎలా జీవించాయి అంటే ఇవి భూమి లోపల నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ని ఎనర్జీగా ఉపయోగించి తమ జీవనాన్ని సాగించాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సైంటిస్టులకు ఈ లేక్లో లభించిన కొన్ని జీవులు ఈ భూమిపై జీవించిన డైనోసర్ల కంటే ఎంతో పురాతనమైనవి. ఇక ఈ అంటార్క్టికాలో కిలోమీటర్ల లోతులోకి ఈ జీవులు ఎలా ఎంటర్ అయ్యాయి అనే విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఈ అంటార్క్టికా ఆల్వేస్ ఇలా మంచుతో కప్పబడి లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం పచ్చని అడవులు, జంతువులతో నిండి ఉండేది. కాలక్రమేణా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ప్రాంతం మొత్తం మెల్లమెల్లగా మంచుతో కప్పబడి ఈ విధంగా మారింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సైంటిస్టులు అంతరిక్షంలో ఉన్న మన గ్రహాలని, ఆ గ్రహాలకు ఉన్న ఉపగ్రహాలని స్టడీ చేసినప్పుడు జూపిటర్ ఉపగ్రహమైన యూరోపా కంప్లీట్గా మంచుతో కప్పబడి ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఆ మంచు కింద సముద్రాలు కూడా ఉన్నాయి. అలాగే సాటర్న్ శాటిలైట్ అయిన ఎన్సెలాడస్ కూడా మంచు లేయర్స్తో కప్పబడి ఉంది. ఆ లేయర్స్ కింద కూడా సముద్రాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే విజా టీమ్ అంటార్క్టికాలో డ్రిల్ చేసి మంచు కింద కోట్ల సంవత్సరాల నాటి జీవాన్ని ఫైండ్ అవుట్ చేసిందో ఆ విధంగా ఈ ఉపగ్రహాల పైన కూడా జీవం ఉండే అవకాశం ఉంది అనేది సైంటిస్టుల నమ్మకం. అందుకే అంటార్క్టికా మంచు కింద డ్రిల్ చేసి జీవాన్ని ఫైండ్ అవుట్ చేయడం సైంటిస్టులకు చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఇలా చేయగలిగాము అంటే భవిష్యత్తులో ఇతర గ్రహాలపైన కూడా జీవాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికా కేవలం ఇక్కడ ఒక లేక్ నుంచి మాత్రమే శాంపిల్ని కలెక్ట్ చేసింది. అలాంటి లేక్స్ అంటార్క్టికా కింద 400కు పైగా ఉన్నాయి. ఆ మిగతా లేక్స్లో ఎటువంటి జీవులు ఉన్నాయి, అక్కడ ఏమేమి జీవిస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. మనిషి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిపైన ఉంటున్నాడు. మన దగ్గర ప్రజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం భూమిపై ఏముందో కంప్లీట్గా తెలుసుకోలేకపోయాము. మీరు నమ్మరు, సముద్రాల్లో ఏముందో కూడా మనుషులకు కంప్లీట్గా తెలియదు. శాస్త్రవేత్తల ప్రకారం మనం ఇప్పటి వరకు కేవలం 10% సముద్రాల్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాము. అంటే మిగతా 90% సముద్రాల కింద ఏముందో మనకు తెలియదు. కాబట్టి అంతరిక్షంలో కూడా మనం ఊహించని విధంగా లైఫ్ ఉండే పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. దేని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ అనంతమైన విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా, లేదా ఖచ్చితంగా వేరే గ్రహాలపైన జీవం ఉంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.